శాతవాహనాస్ పార్ట్ 42 ఆల్రెడీ 41 పార్ట్స్ అయితే రిలీజ్ చేసాము. జోగినాయుడు బుక్ నుంచి శాతవాహన యూనిట్ అయితే కవర్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఈ పాయింట్ వరకు కవర్ చేసాము. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. సో ఇందాక చెప్పాను కదా, గౌతమిపుత్ర శాతకర్ణి నహాపనుడు అనే శాకరాజుని ఓడించటం వల్ల అతనికి ఈ బిరుదైతే ఇస్తారు. షహరాట వంశ నిరవశేఖర అనే బిరుదునైతే పొందారనమాట ఇతను. అలానే బుద్ధిజంలో ఉన్న బౌద్ధ శాఖ అన్నది భద్రానియా అనే శాఖకు నాసిక్లో ఇతను గుహలు కూడా ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, శాతవాహనుల రాజుల్లో తన పేరు మీద మొదట శాసనాలు వేయించిన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతడి రాజ్యంలో బ్రహ్మాదిత్యానుకు ప్రవేశపెట్టిన చతుర్వర్ణ వ్యవస్థను బలోపేతం చేశాడు. నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం.